యాసిడ్ దాడి చేసి అతని మృతికి కారణమైన వ్యక్తిని 48 గంటల్లోపు పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ, మండలంలోని లక్కవరం గ్రామంలో ప్రగడ నాగేశ్వరరావు అనే వృద్ధుడిపై అతని కుమార్తె కృష్ణవేణి భర్త రమేష్ యాసిడ్ తో దాడి చేసి పరారయ్యాడని అన్నారు. దీంతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిందితుడిని 48 గంటల్లోపు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ రాజేష్, లక్కవరం ఎస్ఐ సుధీర్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గత రాత్రి కాకుండా ముందు రోజు రాత్రి ఒక దారుణమైన సంఘటన. ఒక 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వృద్ధుడు నాగేశ్వరరావు అనే అతనిపై సొంత అల్లుడు, కూతురుని పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు రమేష్ అనేటువంటి వ్యక్తి యాసిడ్తో దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, నాగేశ్వరరావు గారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, కొడుకున్నారు. పెద్ద కూతురి హస్బెండ్ ఈ రమేష్ అనే అతను ఇతని వ్యసనాల కారణంగా కాపురం సక్రమంగా జరగకపోతే భార్య అతన్ని వదిలించుకొని పుట్టింటికి వచ్చి అతని సంబంధం లేకుండా జీవిస్తూ ఉంది. మామ కారణంగా తన కాపురం సక్రమంగా లేదనే ఉద్దేశంతో మామ మీద కోపం పెంచుకున్నటువంటి నిందితుడు రమేష్ మొన్న అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద యాసిడ్తో దాడి చేయడం జరిగింది. ఇతను స్వతహాగా డ్రైవరు, లాంగ్ ట్రిప్పులకి వెళ్తూ ఉంటాడు. ఇతను ఆ బ్యాటరీలో వాడేటువంటి యాసిడ్ని తీసుకొచ్చి ఈ నేరానికి ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా అతన్ని లక్కవరం ఎస్ఐ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి, అక్కడి నుంచి ఏలూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అతను చనిపోవడం జరిగింది తెల్లారికి. ఈ కేసులో ముద్దాయి ఉపయోగించినటువంటి యాసిడ్ ఎక్కడి నుంచి తెచ్చాడనే దాని గురించి, అలాగే తర్వాత ముద్దాయి ఎటువైపు వెళ్ళాడనే దాని గురించి కూడా మన ఎస్పీ గారు కూడా ఆ రోజు అర్ధరాత్రి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఆ టీమ్స్ మన తడికపూడి ఎస్ఐ గారు, మన లక్కవరం ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా మన సిఐ గారి సూపర్విజన్లో పనిచేయడం జరిగింది. మనకి ఈ ముద్దాయి తిరిగినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా అతను వెళ్ళిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల కొంత ఆలస్యమై ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి మనకి ఈ ముద్దాయిని సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడానికి విశేషంగా కృషి చేసిన మన లక్కవరం ఎస్ఐ సుధీర్, అట్లాగే తడిగెలపూడి ఎస్ఐ జయబాబు, వీళ్ళతో పాటు పనిచేసినటువంటి సిబ్బంది హెచ్సి రాజేంద్ర ప్రసాద్, హెచ్సి శ్రీనివాసరావు, పిసి నరేష్, పిసి సత్యనారాయణ, పిసి మణికుమార్, పిసి ప్రకాష్, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ కింద వర్క్ చేసి ఇతన్ని వెంటనే 48 గంటల్లోపు అరెస్ట్ చేయడానికి వాళ్ళు కృషి చేశారు. ఈ ముద్దాయిని వెంటనే పట్టుకున్నందువల్ల